అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా యొక్క కమిటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా మట్టి శివలింగం ఇచ్చి ఎక్కడ కూడా ఈ కార్యక్రమం జరగదు. కేవలం ఈ వడ్లపూడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శివాలయంలో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నది మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆయన స్ఫూర్తితోటే ఈ యొక్క శివలింగాన్ని మా కార్పొరేటర్ సహాయంతో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు, పెద్దలు, ఎల్ఐజీ గారు లాంటి పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శివలింగం ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక్కడ ఫలితాలు అనేవి ఎంత అద్భుతమైన ఫలితాలో మేము చూస్తున్నాము. ఖచ్చితంగా అన్ని కోరికలు జరుగుతున్నాయి. కావున ప్రతి కైంకర్యం కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రతి కార్యక్రమం ఒక శివాలయంలో ఏం జరగాలో అన్ని కార్యక్రమాలు ఈ యొక్క వడ్లపూడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శివాలయంలో జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీ వారికి అందరూ సహకరించి ఈ యొక్క ప్రదక్షిణలు అనేవి ఆల్రెడీ కమిటీ వారు చెప్పారు. ఖచ్చితంగా ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటే అన్ని పాపాలు పోయి అందరూ సుఖంగా ఉంటారని కోరుచు మీడియా మిత్రులకి మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా వడ్లపూడి శ్రీ సీతారామాలయం వద్ద సర్వదేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలోనే ఎక్కడా లేనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉన్నది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ వినాయకుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, అలాగే షిరిడి సాయిబాబా సర్వదేవతలు కొలువై ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంగణం అనేది గత 2 ఏళ్లుగా దేదీప్యమానంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఒక్క గాజువాక నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు విశేషంగా అశేషంగా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. అంతేకాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆలయ యొక్క మహిమలు చాలామంది ఇక్కడ కోరుకున్నటువంటి ఈ దేవుడికి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి కొంగు బంగారంగా ఈ ఆలయం నెలకొన్నదని చెప్పేసి భావిస్తూ అశేషమైన ప్రధానికి రావడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు మహాశివరాత్రి అయినటువంటి ఈ పర్వదినాన ఇక్కడ మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దానిలో సుమారు 50 మంది దంపతులు కూర్చోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు కూడా భక్తజనులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ మా యూత్ కమిటీ వారు చాలా చక్కని ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మేము కూడా ఈ స్వామివారి సేవలో ధరిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఓం నమ శివాయ. ఇది కార్తీక 2వ మాసం మా వడ్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టి 2వ కార్తీక మాసం 4వ సోమవారం మనం ముగించుకొని ఈవేళ రుద్రాభిషేకం 40 జంటలతో కూర్చొని ఈవేళ 87వ వార్డు ప్రాంతంలో వడ్లపూడిలో ఈ ఆలయంలో చేసుకోవడం జరుగుతుంది రుద్రాభిషేకం. అలాగే దాంతోపాటు రేపు భారీ అన్న సంరాధన, ఎల్లుండు పోలీ పాడ్యమి ఇక్కడ దీపావళిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం, బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం అంటే ఇక్కడ మన లోకల్ ఎక్కడ ఉండవు. ఇవి ఒక ఆధ్యాత్మికంతో ఇది నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ మా పూర్వీకులు కట్టిన రామాలయం కానీ, అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామివారు, షిరిడి సాయినాథ్, శ్రీ వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలతో కొన్ని ఆలయాన్ని ఇక్కడ సర్వదేవతలు ఒకే దగ్గర ఏర్పాటు చేసుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించాడు. ఆ సంకల్పంతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి మీ ద్వారా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అనేది సాక్షాత్తు చాగంటి కోటేశ్వర చెప్తారు. 1000 దప్పాల శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యమో అది ఒక బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం కాబట్టి అంత ఫలం కాబట్టి అలా ఏదైనా కోటే ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలింగం దర్శించుకున్నప్పుడు ఏదనుకుంటే అది ఒకవేళ ఇక్కడ రుద్రాభిషేకం చేసిన 1 కోటి రెట్ల ఫలమే, అలాగే కళ్యాణం చేసిన 1 కోటి రెట్ల ఫలమే, ఇక్కడ దర్శించుకున్న 1 కోటి రెట్ల ఫలం అలాంటి ఉంటుంది. కాబట్టి ఒకసారి భక్తులందరూ కూడా గమనించి చాలామంది భక్తులు అడిగి తెలుసుకొని రావడం జరుగుతుంది. గాజువాక నియోజకవర్గంలో 87వ వార్డులో అలాగే బ్రహ్మసూత్ర శివలింగం ఉందట. పంచముఖ వినాయక ఆలయం కూడా దేశంలో నాకు తెలిసి ఇది 2వది, ఎక్కడ లేవు ఇక్కడ. అలాంటి ఆలయాలు నిర్మాణం చేసుకుని ఇక్కడ పురాతన వృక్షం, దీని చుట్టూ 27 నక్షత్రాలు కలిగిన ఎవరైతే పేరు ఈ మధ్య అంతా కూడా ఆధ్యాత్మికంగా పెరగడం వల్ల యూట్యూబ్ చూసిన తర్వాత చాలామందికి మన నామగోత్రాలు బట్టి కానీ లేకపోతే మన
నక్షత్రాన్ని బట్టి కానీ రాశి బట్టి ఇవాళ అనేకమైన మనం చూసుకుంటున్నాం యూట్యూబ్లో. అలాంటిది 27 నక్షత్రాలతో కూడినటువంటి ఇక్కడ నక్షత్రాలతో పాటు వనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాం. అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, ఈ ఆలయ ప్రసిద్ధి కోసం మీ ద్వారా అందరూ తెలియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.